పని ప్రదేశంలో భద్రత కోరే హక్కు ప్రతి కార్మికుడికి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వై మోహన్ బాబు అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన 55వ జాతీయ భద్రతా వారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఈనాడు ఎడిటర్ నాగేశ్వరరావు, ఈటీవీ భారత్ సీఈఓ జె శ్రీనివాస్, ఉషా కిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఎం శివరామకృష్ణ, రామోజీ గ్రూప్ హెచ్ఆర్ విభాగ అధిపతి ఏ గోపాలరావు, డాల్ఫిన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ విపిన్ సింఘాల్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ భద్రతా ప్రమాణాలు పాటించాలని, అది వారితో పాటు తోటి వారికి కూడా కీలకమని వై మోహన్ బాబు చెప్పారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, భద్రతకు ప్రతి ఒక్కరూ అంకితం కావాలని ఈనాడు ఎడిటర్ నాగేశ్వరరావు తెలిపారు. భద్రత పట్ల మన కమిట్మెంట్ని గుర్తు చేస్తూ భద్రతా దినోత్సవం అనేది వివిధ కర్మాగారాల్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఎంగేజ్, ఎడ్యుకేట్ అండ్ ఎంపవర్. అంటే కార్మికుల్ని, ఎంప్లాయీస్ని, అందులో పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా భద్రతకు సంబంధించినటువంటి విషయాల్లో ఎంగేజ్ చేస్తూ వాళ్ళ సేఫ్టీ కమిటీస్ని మరింత పటిష్టపరచడం ద్వారా వారి అభిప్రాయాలను తెలుసుకుని పని ప్రదేశంలో ఉన్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితిని దూరం చేస్తూ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. పని ప్రదేశంలో పనిచేసే ప్రతి కార్మికుడికి, ప్రతి ఉద్యోగికి కూడా అందులో ఉన్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితులపై అవగాహన కలిగించి దానికి సంబంధించినటువంటి శిక్షణా కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళు ఏ విధంగా భద్రతతో పనిచేయాలనేది కూడా తెలియచేయాలి. మూడవది ఎంపవర్మెంట్ అంటే పనిచేసే ప్రదేశంలో కార్మికుడు భద్రతగా ఫీల్ కానట్లయితే దాన్ని ఇమీడియట్గా యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చే హక్కు అతనికి కల్పించబడుతుంది. ఈ మూడింటిని యాజమాన్యం దృష్టిలో పెట్టుకుని పనిచేసినట్లయితే ప్రతి పని ప్రదేశంలో కూడా ఏ విధమైనటువంటి ప్రమాదం జరగకుండా అందరూ సంతోషంగా పనిచేసే అవకాశం ఉంటుంది. భద్రంగా ఉండటానికి ప్రధానమైన కారణం మనం శ్రద్ధ, ఆలోచనలో స్పష్టత, మనం ఒక అజాగ్రత్తగా ఉండకుండా ఉండటం అనే దాని నుంచే వస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వేట్లపాలెం అనే గ్రామంలో చాలా భారీ ఎత్తునటువంటి బాణసంచ ప్రమాదం జరిగింది. బాణసంచ ప్రమాదానికి కారణం ఏమిటంటే వాళ్ళన్ని ప్రమాణాలని కూడా వైలేట్ చేయటం. అలా అని అదే మొదటిది కాదు. సరిగ్గా 6 నెలల క్రితం అదే ఉమ్మడి జిల్లాలో మండపేటలో అట్లాంటి ప్రమాదమే జరిగి 10 మంది చనిపోయారు. మనము మన జరిగినటువంటి సంఘటనల నుంచి ఎలాంటివి గుణపాఠాలు నేర్చుకోకపోవడం వల్ల ఎట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి, ఎట్లాంటి ప్రాణ నష్టం జరుగుతుంది అనే దానికి కూడా ఇది ఒక ఉదాహరణ. హ్యూమన్ నెగ్లిజెన్స్ ఈజ్ ద ఫస్ట్ రీజన్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద యాక్సిడెంట్స్.